ఏడవ వ్యక్తిని మనం ధ్యానం చేసుకుందాం. ఏడవ వ్యక్తి ఎవరితను? గాదు. హల్లెలూయా. ఏడవ వ్యక్తి గాదు. ఈ గాదుని విషయంలో మనం గమనించడానికి ఏంటి చాలా ప్రాముఖ్యమైన ఒక రెండు విషయాలు మాత్రం మనకి కనబడతాయి. రెండు విషయాలు ప్రాముఖ్యమైన ఉన్నాయి. చూడండి, చూద్దాం. ఆది కాండము 30వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. జిల్పా హల్లెలూయా. ఈమె ఏమని ఎంచుకుంది? అదృష్టము. అదృష్టాన్ని వెంచిందండి. అదృష్టం అంటే మనం చెప్తూ ఉంటాంగా ఏంటి, దురదృష్టం ఒకటి వచ్చేది, అదృష్టం ఒకటి వచ్చేది. ఏంటి, ప్రభుని ఎరిగిన మన అందరికీ దురదృష్టం ఎక్కడ కూడా ఉండదు. దురదృష్టం అనేది మనకి ఎక్కడ ఉండదు. ఆ దురదృష్టం ఎవరికి ఉంటుందంటే ప్రభుని ఎరగని వారికి. ప్రభుని ఎరగని వాడే హల్లెలూయా. ప్రభుని ఎరిగిన వ్యక్తే ఏంటి. కానీ ప్రభుని ఎరిగిన తర్వాత మనకు దురదృష్టం ఏమీ ఉండదు. మనము అదృష్టవంతులము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏంటి, అదృష్టవంతులము. ఎందుకని అదృష్టవంతులము? సమాజములో మనమే కాదు, అనేకులు ఉన్నారు. సమాజంలో అనేకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని చేత మనము పిలువబడ్డాము. హల్లెలూయా. దేవుని చేత పిలువబడి ఆయన పిలుపుకి లోబడి ఆయన క్రమములో వాడబడుతున్నాము కనుక మనము అదృష్టవంతులము. హల్లెలూయా. ఏంటి, అదృష్టవంతులము మనము. మనకి ఇంకా ఎక్కడ కూడా దురదృష్టం ఉండదు. వాళ్ళు ఒకవేళ ఆ మాట అన్నారనుకో, అసలు వారికి ఇంకా దేవుని సత్యాన్ని ఎరగల. ఒక వ్యక్తికి మీరు గమనించండి, ఒక వస్తువు దొరికింది అనుకోండి. ఒక వస్తువు దొరికినప్పుడు వారికి ఏమంటాం మనం? అరే, నీకు ఇంత విలువైన వస్తువు దొరికింది, నువ్వు అదృష్టవంతుడివి అంటాం. దొరికినప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతుడు నువ్వు అంటాం. ఎవరికైనా చూడండి, ఇప్పుడు అబ్బాయి మంచోడు ఉన్నాడు అనుకోండి. అబ్బాయి మంచోడు ఉన్నప్పుడు అమ్మాయికి మంచి సంబంధం వచ్చినప్పుడు అమ్మాయికి ఏమంటారు? అదృష్టవంతురాలమ్మ నువ్వు, ఏంటి, నీ మాత్రం మామూలైన దాన్ని కదా అంటారు కదా. ఎందుకని అదృష్టవంతురాలైందామా? ఎందుకు అదృష్టవంతులైనామా? ఆమెని చేసుకున్నవాడు మంచి వ్యక్తి. హల్లెలూయా. మనకు భర్త అయిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? మంచి వ్యక్తి. హల్లెలూయా. మనకు మంచి వ్యక్తి ఉన్నాడు కనుక మనం ఎటువంటి వ్యక్తులు? మనము అదృష్టవంతులము. హల్లెలూయా. మనం అదృష్టవంతులము కనుక మనకు ఎక్కడ దురదృష్టం ఎక్కడ ఉండదు. దేవుని శక్తిని పొందిన మనము అటువంటి కృప పొందామని అక్కడక్కడ మనము చూడవచ్చు. అయితే ఈ గాదు విషయంలో మనం గమనించినప్పుడు తనకు ఆ గాదుగా కాకుండా మరొక పేరు ఏర్పరచబడింది, గాదీయులు. ఈ గాదుకు మరొక పేరు ఉంటుంది, గాదీయులు. అయితే వీళ్ళు అలాగున ఆశీర్వదింపబడడానికి, మనం ఇంకో గాదీయులు ఆశీర్వదింపబడటానికి కారణం మనము చూడడానికి ఆ దినవృత్తాంత దినంలో వెళ్దాం. మొదటి దినవృత్తాంత దినములో 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. రూబేనీయులలోను చూడండి, గాదీయులలోను మనుష్య అదర్గోత్తములను బల్యమును
ఖడ్గమును ధరించుటకును నేర్పిన వారు. హల్లెలూయా. చూడండి, గాదీయులను రూబేనీయులను అని మనుష్య గోత్రము వారులని చెప్పినప్పుడు ఇక్కడ వారి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతరులు యుద్ధ సూర్యులై ఉన్నారు. యుద్ధము చేసేవాళ్ళు, యుద్ధమును చేసేవాళ్ళంట. ఏ విషయంలో యుద్ధము చేస్తారండి వాళ్ళు? ఏ విషయంలో యుద్ధము చేశారు వాళ్ళు? ఆ రోజులలో మనుషులకు కావలసిన విషయములను గురించి రాజులతోనూ ప్రదేశములతోనూ వాళ్ళు ఆ రోజులలో యుద్ధమును చేసిన వారు. అయితే ఇప్పుడు మనము ఎవరితో యుద్ధము చేయాలి? మనకి దేవుడిచ్చాడు యుద్ధము చేసే, ఆ యుద్ధమును నేర్పించాడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన బయలుపరిచాడు దేవుడు. మనం ఎవరితో యుద్ధం చేస్తాం? మనం ఎవరితో పోరాడుచున్నాము? ఎవరితో? అంధకార సంబంధమైన దురాత్మలతోనూ సమూహముతో మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో పోరాడుచున్నాం మనము? దురాత్మ సమూహముతో మనం పోరాడుచున్నాం. ఇప్పుడు మన పోరాటము ఎవరితో ఉండాలి? ఈ దురాత్మలతో మన పోరాటము ఉండాలి. మనం ఎప్పుడైతే అలాగున మనము పోరాడగలిగితే దేవుడు మనకిచ్చే అనుగ్రహించే కృపను గురించి మనం గమనించడానికి, అదే మోసే కూడా ఆయన ఆ పోరాటాన్ని చూశాడు. ఆ పోరాటాన్ని చూసి మోసే కూడా ఆయనకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. అదే 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన గాదును గురించి ఇట్లా నేను విశాలపరుచువాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహము వలె ఎవరిని? బావు నడినెత్తిని చీల్చివేయును, అతడు తన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకు చూసుకుంటున్నాడంటే ఆయన తన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన కోసము పోరాడుచున్నాడు అని ఇక్కడ మనం గమనించాలా. అక్కడ నెప్తాలి పోరాడింది ఎవరి కోసము? రాహేలు పోరాడింది ఎవరి కోసము? తను పోరాడింది ఎవరి కోసం పోరాడినావా? తన కోసము పోరాడింది. నేను ఘనహీనురాలైపోయాను, నేను ఘనత పొందలేకపోతున్నానని తను పోరాడింది తన కోసము. ఇప్పుడు మనము కూడా పోరాడే పోరాటము అది ఎవరి కోసము? పోరాటం ఎవరి కోసం పోరాడుతున్నాం? మనం ప్రార్థన చేసేది మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాము? ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదము ఎవరికి వస్తుంది? ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తే ఆశీర్వాదము మనకు వచ్చేది. అందుకనే అక్కడ దాను జీవితంలో చూసినప్పుడు ఆయన ఆశీర్వదింపబడడానికి తన కోసము ఆయన అంతగా పోరాడాడు, తను అంతగా యుద్ధము చేశాడు. ప్రార్థనలతోనూ సమాజముతోనూ ఆయన అనేకమైన విషయాలలో తను పోరాడాడు. అది ఎవరి కోసమో కాదు, కానీ
మన కోసమని తను ఎంచుకొని ఆయన పోరాడాడు. అలాగున కూడా మనము చేసే ప్రతి ప్రార్థన అది మన కోసమే. ఏంటి? ప్రతి ప్రార్థన, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన అంతయు కూడా మన కోసమే. హల్లెలూయా! మన కోసమే అని మనము గుర్తు ఎరిగి దాను వల్లే మనము ఉంటే, దానులో నుంచి గాదులో నుండి ఎంత ఆశీర్వాదము తను ఎంత పోరాడి తను పొందాడో గమనించండి. మోసేనే తనను అటువంటి ఆశీర్వాదాన్ని కలుగ చేశాడు. మోసే తను ఆశీర్వాదం ఇచ్చాడంటే తనలో ఉన్న గుణగణాలను చూసి ఇతను గాదు ఎటువంటి వ్యక్తి అన్నాడు? తన కోసము పోరాడే వ్యక్తి. హల్లెలూయా! తన కోసము పోరాడే వ్యక్తి అని మనము గమనించవచ్చని. ఇంకా కింద మనం గమనిస్తే ఆ పోరాటములలో తను పోరాడిన విషయాన్ని మనం గమనిస్తే ఆయన ఏ విధేయత కలిగి ఆయన పోరాడుతున్నారో మనము సంఖ్యాకాండములకు ఒకసారి వెళ్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయం 27వ వచనం. అనగా మా సేనలో మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు హల్లెలూయా! హల్లెలూయా! ఏం కనబడిందండి వీరిలో? విధేయత కనబడింది. మోషేతో మా పిల్లలు, మా భార్యలు, మా సేనలు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు. హల్లెలూయా! ఎవరి కోసం యుద్ధం చేస్తామంటారు? ఎక్కడ చేస్తామంటారు యుద్ధము? యెహోవా సన్నిధిలో. అయితే నీవు చెప్పినట్లుగా చేస్తామంటారా? మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటారా? హల్లెలూయా! హల్లెలూయా! మరి ఇప్పటికి మనకు దేవుడు ఎన్నెన్నో చెప్పి ఉంటారు. ఉదాహరణంగా చెప్పిన వాటిలలో మనం ఎంతవరకు పాలు పంపులు పొందామో. కొందరు ఉన్నారు నాన్న, లేరని చెప్పకూడదు, అనుకోకూడదు. మాట్లాడేది దేవుడు కొందరి గురించే కానీ అందరి గురించి కాదు. చేసిన వారి గురించి నేను చేశానని సంతోషించాలి. చేయలేని వాళ్ళు అయ్యో నేను చేయలేకపోయానని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ బాధపడకూడదు. చేయలేమని చేయడానికి ప్రయత్నం చేయాలి. చేసిన వారు మేము చేయలేదనో చేశామని ఆలోచించకూడదు. మేము దేవుని చేతిలో ఈ పాత్రలో వాడబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సంతోషించాలా? దేవుడు మమ్మలను వాడుకున్నాడని సంతోషించాలా? హల్లెలూయా! అందుకనే ఇక్కడ ఏ విషయములో అయినా కావచ్చు, నేను నన్ను పోల్చును, అందు గురించి మీరు బాధపడవద్దు.
బైబిల్లో ఉన్న విషయాలను గురించే. దేవుడు మనకు చెయ్యమని చెప్పిన వాక్యం పూర్వకంగానో క్రమము పూర్వకంగానో ఆ చెప్పిన వాటిలలో ఎంతవరకు మనము పోరాడుతూ ఉన్నాము అది కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు దేవా, నీవు నాకు చెప్పిన ప్రకారము నేను ఎంతవరకు నేను వాడబడ్డాను, నీవు నాకు ఇచ్చిన ధన్యత, నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదము, నీవు నాకు ఇచ్చిన జ్ఞానము, జ్ఞానమును నేను నీ సన్నిధిలో ఎంతవరకు వాడాను రేపు మీటింగ్కి మరోసారి సమావేశం పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు మన పాత్రలో దేవుని సన్నిధిలో ఎంతవరకు దేవుడు కొనసాగిస్తాడో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి ఏది తెలియపరుస్తాడో అది మనము చెయ్యటమే మన పని. దేవుడు మనకు ఏది బయలుపరుస్తాడో దానికి పరిచర్య చేయడమే మన పని. కనుక మనము ప్రతి విషయంలో ఇక్కడ ఈయన చెప్తున్న మాటలు అంటే వీళ్ళు అంటున్నారు, ఈ దాని గోత్రకులు అంటున్నారు, రూబేను గోత్రకులు అన్నారు, నా ఏలిన వాడా నీవు చెప్పిన ప్రకారము. ఏ పని గురించి నాన్న మీరు వెనకాడకూడదు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకొని, ఈ పని నేను చేయననుకుంటే అది దేవునికి స్తోత్రము, మీకు ఆత్రం. దేవుని పనిని ఎంతగా మనం కష్టపడి చేస్తామో అంతగా ఆశీర్వాదం దేవుడు కలుగ చేస్తాడు. అంతగా దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో ఒక సహోదరి మనకు కనబడుద్ది. 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉదాహరణంగా ఆమె దేవుని సన్నిధికి నడుము వంగి 18 దేవునికి స్తోత్రం. సరే, ఎన్ని సంవత్సరాలు ఆమె సమయం లేదు, వాక్యం చూపి. అయితే ఆమె నా నడుము వంగిపోయిందయ్యా, నేను లేవలేకపోతున్నానయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయవా అందా. క్రమము లేనప్పుడు నువ్వు ప్రార్థన చేయడం నీ మంచిది, అది దేవునికి స్తోత్రం. చేయించుకోవాలి. ఎప్పుడు సంఘంలో క్రమం లేదు, ప్రార్థన లేదు, పాస్టర్గా ప్రార్థన చేయి. క్రమము ఉన్నప్పుడు కూడా ఆమె చేసిందని ప్రతి సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్ళిందని. నడుము వంగిపోయి ఆమె వెళ్తా ఉంది మందిరానికి. ఇంటికాడ కూర్చోలా, నేను బలహీనురాలని ఇంటికాడ కూర్చోలా, దేవుని మందిరానికి వెళుతూ ఉంది. దేవుడు అక్కడికి వచ్చాడు ఆ రోజు సువార్తను ప్రకటించడానికి. ఆ సమాజ మందిరములో దేవుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది కనబడుతున్నారు ఆయనకి. ఎవరి మీద దృష్టి పోలా, అంతమంది మందిరం నిండి ఉన్నారు. అంతమందిలో కూడా దేవుని దృష్టి డైరెక్ట్గా ఆ నడుము వంగి ఉన్న మన మీదకి వెళ్ళింది. అమ్మా లేచి నిలబడమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అప్పుడప్పుడు మేము కూడా హెచ్చరిస్తూ ఉంటాం. హాస్పిటల్ కంటే అరగంట ముందుంటారు, ప్రార్థన కంటే ఇంటికడ ఉంటారు. బలహీనత ఉన్నప్పుడు బలహీనత ఉన్నావు. దేవుడు పరమ వైద్యుడను అన్నాడు. దేవుడు నువ్వు ములుగుతో అయినా మందిరానికి రావాలి. ఆ రోజు నీకు ముట్టలేదనుకో దేవుడు, ఆ రోజు నేను స్వస్థపరచలేదనుకో దేవుడు, నెక్స్ట్ సారి దేవుడు స్వస్థత పరుస్తాడు. అప్పుడు ముట్టలేదా, ఆమె ఎప్పుడు నిరుత్సాహపడలా. ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాను, దేవుడు నాకు ముట్టలేదు, నాకు స్వస్థత రాలేదు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసినా అద్భుతం జరగలేదు, నేను హాస్పిటల్కి వెళ్తాను, ఈ వారం వెళ్ళను. ఆ మనస్సు ఆమెలో రాలా. ప్రతిసారి మందిరములో ఉన్న ప్రతి క్రమములో పాలు పంపు పొందుతూనే ఉంది, ఆమె పొందుతూనే ఉంది.
ఏంటి అందుకనే ప్రభు అన్నాడు, ఇందాక మనం చదివాను లూకా సువార్తలో మనం చదువుకుంటూ కిందికి వెళ్ళినప్పుడు 18వ అధ్యాయంలో కిందికి వెళ్ళినప్పుడు ఒక అన్యాయస్తుడైన వ్యక్తిని గురించి ఏంటి మాట్లాడతాడు దేవుడు. ఒక అన్యాయస్తుడైన వ్యక్తి అతని దగ్గరికి ఒక ఆమె సహాయము కోరడానికి మాటికి ఏం చేసిందామా? మాటికి. అయితే అన్యాయస్తుడైన వ్యక్తి న్యాయము తీర్చినప్పుడు నేను ఎటువంటి వ్యక్తిని? నేను న్యాయము తీర్చే వ్యక్తిని. నేను న్యాయమును తీర్చనా? స్వస్థపరిచే వ్యక్తిని స్వస్థపరచనా? స్వస్థపరిచే దేవుడు. అలాగే మనం చూస్తూ ఉంటే క్యాన్సర్ విషయంలో మనం ఆంటీ విషయంలో మనం ఎంతోమంది లోకాన్ని విడిచిన వారే ఉన్నారు. కానీ మొన్న రోజు సాక్ష్యం చెప్పింది కదా ఆంటీ, మెడిసినే వాడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెడిసినే ఎవరు ముట్టారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి? 5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిందని ముఖ్యము కాదు, దేవుడు అంతవరకు మనకు దేవుడు పరీక్షించాడు. హల్లెలూయా. దేవుడు అంతవరకు పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత అతని దృష్టికి మనము కనబడినప్పుడు ఆమెతో అన్నాడు, అమ్మా ఇప్పుడు లేచి నిలబడు. దేవుడిని స్వస్థపరిచే యెహోవాను విశ్వాసము లేని క్రియ దేవుని సన్నిధిలో మనము ఎంత బలహీనత ఉన్నా ఎంత పని ఉన్నా ఏది ఉన్నా కానీ దేవుడి కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. ఈ రోజులలో చాలామంది క్రైస్తవులను చూస్తూ ఉన్నాం మనము. చాలామంది క్రైస్తవులను చూస్తాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడని బాధపడి దుఃఖపరచట్లేదా? ఖాళీ సమయం ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తాను, ఇంట్లో బంధువులు వస్తే ఇంటికాడ ఆగిపోతాం. బంధువులకు ప్రార్థన తీసుకురాదా? వాళ్ళ ప్రార్థన తెలియద్దా? అమ్మ మా మందిరానికి రాండమ్మా, ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినమ్మా అని చెప్పరా? కుదరదా? దేవుడు ఆ క్రియ చూడట్లా? వారికి మంచి మంచి భోజనాలు పెట్టకంటే, మంచి శ్రేష్టమైన భోజనాలు పెట్టకంటే ఈ వాక్యము ఏం చేస్తుంది? వారికి వాక్యం ఏమిస్తుంది? వాక్యము శక్తినిస్తుంది. ఈ ఆహారమును గురించి నెక్స్ట్ వారంలో చూద్దాము, సమయం లేదు. ఈ విషయం గురించి నెక్స్ట్ వారం చదువుకున్న సమయం లేదు. ఈ 8వ వ్యక్తి గురించి చూసినప్పుడు ఆశ్చర్య జీవితంలో ఉంది. ఈ రోజు ఈ ఆహారమును గురించే దేవుని సన్నిధి నడిపిస్తే ఏమైంది? మీరైనా తక్కువ చూపులు అవుతారా? లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లో వెళ్తున్నారు కాబట్టి మన చిన్న మందిరంలో వాళ్ళు వస్తే సిగ్గుపడతామని అన్నా? దేవుని సన్నిధి పెద్దదైనా చిన్నదైనా దేవుడు ఏర్పాటు చేసిందే. దేవుడు ఏర్పాటు చేసిందే. వారి కోసం మీరు నిరుత్సాహపడకూడదు. దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. అని ఎటువంటి వారైనా సరే దేవుని సన్నిధికి నడిపించు. అందుకనే యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, ఇదిగో మీరు అనేకమైన ప్రజలలో శక్తివంతుడైన దేవుడని మీరు నన్ను ఎప్పుడైతే సమాజములో మీరు నన్ను ఒప్పుకుంటారో అప్పుడే నేను మిమ్మలను ఒప్పుకుంటానంటాడు దేవుడు. నన్ను మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అనేకమైన ప్రదేశంలో శక్తివంతమైన దేవుడు, కృప చూపించే దేవుడు. దేవుడు వాటినే చూస్తుంటాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు బంధువులను పంపిస్తాడు, ధనవంతులను పంపిస్తాడు, ఆర్థిక పరిస్థితిని పంపిస్తాడు. అందుకనే అన్నాడు, యెషయా గ్రంథంలో అన్న మాట మీకు గుర్తు రావట్లేదా? ఇదిగో నేను మిమ్మలను ఇబ్బంది అనే కొలిమిలో మిమ్ములను పుట్టము వేశాను. ఎక్కడ వేశానంట? ఇబ్బంది. ఇప్పుడు ఇబ్బంది లేదా? ప్రార్థనకి వెళ్ళాలా, మా అన్నని వదిలిపెట్టాలా? ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళాలా, మా అత్త మామూలు కొత్తగా వచ్చారు. ఇప్పుడు ఇబ్బంది రెండిట్లో దేవుడు పరీక్షించేది
తీసుకురండి దేవుని సన్నిధికి. నిందాహరత్తులుగా మనము కన్నబడే వారిగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఈ ప్రజలు అంటున్నారు, మోషతో మాట్లాడుతున్నప్పుడు మోషను బయలుపరచదు, ఇదిగో నా ఏలినవాడా నీవు చెప్పినట్లే మేము. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ మాట మనము అనుసరిస్తున్నాము? మనలో ఉన్న విధేయత ఏది? విధేయత ఏది? విధేయత కావాలా? విధేయత కావాలా? విధేయత లేకుండా ఆశీర్వాదం రాదు. అందుకనే ఇతనుకు ఏ పేరు పెట్టబడింది? గాదు. దీని నిమిత్తము రాహేలును గురించి మనం గమనించినప్పుడు ఇంకనో ఈమెను ఇతని తల్లిని గురించి గమనించినప్పుడు వీరిలో ఉన్న ఎంత శక్తిమైన మాటలు ఉన్నాయో చూడండి. కనుక మనము దేవుని సన్నిధిలో విధేయత చూపించేవారిగా కనబడాలి. ఇతని జీవితంలో ఏం కనబడింది? విధేయత. మన జీవితంలో కూడా అది కనబడితే ఈ ఆశీర్వాదాన్ని మనము పొందగలుగుతాము. ఇప్పుడు మనము నెఫ్తాలిలో ఏం చూసాము అమ్మా? నెఫ్తాలిలో ఏం చూసాము మనము? పోరాటము. పోరాడాలి మనము. ఏ పోరాటము రావాలి మనలో? ప్రార్థన అనే పోరాటము మనలో రావాలి. ఆ పోరాటము రాకుండా దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూడలేము. ఇప్పుడు గాదు విషయంలో మనం ఏం చూసాము? విధేయత. గాదు విషయంలో విధేయత. మనం విధేయత చూపించాలి. ప్రభువే చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే విధేయత అదే. అలాగున మనము దేవుని విషయంలో నేర్చుకుంటున్న కొన్ని పాఠాలను మనం విడిచిపెట్టకూడదని నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. వాటిని మనము అనుసరించే వారిగా ఉందాము. రేపటి భవిష్యత్ కాలంలో కూడా దేవుడు మనల్ని వాడుకునేటప్పుడు కూడా మన పరిస్థితి కూడా అదే ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే ఉంటుంది. మీరు కూడా ఆ స్థాయిలో, ఇప్పుడు నేనున్న స్థాయిలో మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ద్వారా కూడా అనేకులను బలపరచడానికే ముందుగానే దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నేర్చుకున్న వాటిని మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా అన్ని వాక్యాలను అనుసరించి మనము ముందుకు సాగుదాం. దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుదాం.